అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే. మనిషినే ఉన్నానే, మనసైతే నీతోనే. ఇన్ని నాళ్ళు మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు కదా. కన్ను మూసి కట్టే కాలేదాకా నీతో రాసుకున్నానే ప్రేమ కథ. నువ్వు లేని నేను ఎవ్వరంటే నిండు బతుకున్న శవమంట. అరే కిరణ్, అన్నయ్య. అరే పర్లేదు అన్నయ్య. ఎరా ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఇంత నీరసంగా అయిపోయావు. అసలు ఎంతకేమన్నా తిన్నావా? అరే అడుగుతున్నాను కదా, చెప్పరా. నా ప్రాణమే నాకు దూరమైనప్పుడు ఇంక నేను ఎలా ఉంటే ఏంటి? వదిలే. అదేంట్రా అలా అంటావు? అంటే నీకు ఉష దూరం అయిందని నువ్వు తిండి తిప్పలు మానేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఉషకి నేను చేసిన అన్యాయానికి నా ప్రాణం పోయినా నేను సంతోషంగా భావిస్తాను. పిచ్చోడ్లాగా మాట్లాడ కిరణ్. ముందు నువ్వు కూర్చో. కూర్చో. చూడరా, ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అంత మాత్రాన తప్పులు చేసిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని వదిలేసుకుంటారా? నీలాగా ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటారా? అరే అలా అనుకుంటే ఈ భూమి మీద మనుషులే మిగలర్రా. ఎవరి గురించో నాకు తెలియదన్నయ్య. నేను మాత్రం క్షమించలేని తప్పు చేశాను. అటు అమ్మా నాన్నలకి మనశ్శాంతి లేకుండా చేశాను. రేణు పెళ్ళాగిపోయి అది చావంచుల దాకా వెళ్ళడానికి కారణం అయ్యాను. ఆ నిషా మాయలో పడి ఉషాని మోసం చేశాను. నా వల్ల తప్పు జరిగిన నిష గురించి ఆలోచించాను గాని నా తప్పుల్ని ఒక తల్లిలా వెనకేసుకొచ్చిన ఉష గురించి ఆలోచించలేదు. నా బుద్ధి లేనితనంతో నిష మెళ్ళలో నా చేతులతో తాళి కట్టడానికి సిద్ధపడి చేతులారా ఉషని దూరం చేసుకున్నాను. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకరా. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దన్నయ్య, నేనెక్కడికి రాను. నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. అది కాదురా. వద్దన్నయ్య, నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి చూడొద్దు. నేను చేసిన తప్పులకి ప్రతి నిమిషం నేను శిక్ష అనుభవించాల్సిందే. అదే ధర్మం. సారీ అన్నయ్య, కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అరే కిరణ్,
నాన్న. ఎరా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కిరణ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను నాన్న. వాడెలా ఉన్నాడ్రా? ఒక పక్క జ్వరంతో ఓ పక్క తిండి తిప్ప లేకుండా ఇబ్బంది పడుతున్నాడమ్మా. వాణ్ణలా చూస్తే నాకే కడుపు తరుక్కుపోతుందమ్మా. సంజయ్ సంజయ్ సంజయ్, నువ్వు వాడి ఇంటికి వెళ్ళటమే ఒక తప్పైతే వాడి గురించి ఇంట్లో ప్రస్తావన తీసుకురావడం మరో తప్పు. ఇకపై వాడి పేరు కూడా ఇంట్లో ఎత్తటానికి వీల్లేదు. అది కాదు నాన్న, వాడు చేసింది ముమ్మాటికి తప్పే. అలాగని వాడిని అలా ఒంటరిగా వదిలేస్తామా? వదిలేయాల్సిందే. తప్పదు. కొడుకే కదా అని క్షమించి వదిలేయటానికి ఉష విషయంలో వాడు చేసింది తప్పు కాదు, పెద్ద నేరం, క్షమించలేనంత ఘోరం. వాడు చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఒక మనిషిగా, ఒక ఆడదానిగా వాడు చేసిన తప్పుని నేను ఒప్పుకోనండి. కానీ ఒక తల్లిగా వాడక్కడ ఆ పరిస్థితుల్లో బాధపడుతున్నాడు అంటే మాత్రం తట్టుకోలేకపోతున్నానండి. ఏం మాట్లాడుతున్నావు కిరణ్మయ్యి? వాడు జ్వరంతో బాధపడుతుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. మరి వాడి వల్ల కలిగే బాధను ఉష ఎలా తట్టుకుంటుందో నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్క క్షణం కిరణ్కి తల్లి స్థానంలో ఉండి కాదు, ఉషాకి తల్లి స్థానంలో ఉండి ఆలోచించు. వాడు చేసింది ఎంత పెద్ద నేరమో నీకే తెలుస్తుంది. అది కాదండి. వద్దు కిరణ్మయ్యి, ఇంకేం చెప్పద్దు. ఎప్పుడైతే వాడు పల్లవి మెడలో తాళి కట్టాలని నిశ్చయించుకున్నాడో అప్పుడే వాడు నా దృష్టిలో కొడుకుగానే కాదు, ఒక మనిషిగా కూడా చచ్చిపోయాడు. అలా మాట్లాడకండి. తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. వాడంత తప్పు చేయడానికి ఒక కారణం వాడికి ఉష మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న మమకారం. ఉషకి పిల్లలు పుట్టరు అని తెలియటంతో పల్లవి కడుపులో ఉన్న బిడ్డకి ఉషని తల్లించేయాలని, తండ్రిగా ఆ బిడ్డకి ప్రేమని పంచాలని ఇలా చేశాడు. అంతే తప్ప కిరణ్. అమ్మా, నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు. పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఉంది ఉషలో కాదు, కిరణ్లో.